Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. Hi, hello everyone. Welcome to iDream Channel Education. Hi, my name is Pratima Kammampati, Certified Vedimax Trainer. I have my own coaching center at Hyderabad, Kottapet, near Ashtakshmi Temple. Yes, today I am here to reveal the hidden history of the Vedic mathematics. Actually, what is Vedic mathematics and what are the benefits of the Vedic mathematics? And who introduced this Vedic mathematics? Yes, Vedic mathematics is nothing but వేద గణిత నుంచి మనకు వేదిక్ మ్యాథ్స్ లాగా ఇంట్రడ్యూస్ చేయబడింది. అయితే దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? Vedic mathematics is an ancient Indian mathematics which is very precious, which is a collection of sutras and techniques which was derived from the Vedas. We come to know the Vedas, we have 4 Vedas, that is Rig Veda, Yajur Veda, Sama Veda, Atharva Veda. The 4th Veda, which Vedas have Vedic maths, collection of maths, technology, science, medicine, everything has derived from the Atharva Veda. Here Veda means, Veda is a Sanskrit word which means knowledge. But who introduced this Vedic maths? Sri Jagat Guru Shankaracharya Swami Bharati Krishna Tirtha Ji Maharaj introduced this Vedic maths in the period of 1911 and 1918 between. So he is known as father of Vedic maths. Actually చాలా వేద గణిత శాస్త్రాలను ఎన్నో అనాలిసిస్ చేసి మన జగద్గురు శంకరాచార్య స్వామి గారు అనాలిసిస్ చేసి ఒక 29 సూత్రాస్ని మనకు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ 29 సూత్రాస్లో 16 వచ్చేసి మెయిన్ సూత్రాస్ అంటారు, ఇంకా 13 ఆర్ సబ్ సూత్రాస్. ఈ సూత్రాస్ బేస్ చేసుకొని ఈ వేదిక్ మ్యాథ్స్ ట్రిక్స్ని మనము పిల్లలకే కానివ్వండి, యాజ్ అ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అయితే మనం పిల్లలకు ఏ విధంగా అందచేయచ్చు? ఓకే, ఇంకొకటి స్టూడెంట్స్ వచ్చేసి ఏజ్ 8 ఇయర్స్ వాళ్ళ వరకు కూడా ఈ వేదిక్ మ్యాథ్స్ను వితౌట్ ఎనీ ఎఫర్ట్స్, అంటే వితౌట్ ఎనీ వితౌట్ ఎనీ స్ట్రగుల్స్ తోటి మీరు ఈ వేదిక్ మ్యాథ్స్ని పిల్లలకు, అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కూడా ఇది ఈజీగా మనం మ్యాథ్స్ను నేర్పించడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే దీస్ సూత్రాస్ ఆర్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు అప్లై అండ్ ఈజీ టు మెమరైజ్. సో చాలా ఈజీగా మనం గుర్తుపెట్టడానికి ఉంటుంది. ఎలా ఉంటుందంటే, అబ్బా వేదిక్ మ్యాథ్స్ అంటే ఇంత ఈజీనా? ఓకే, అంటే వేదిక్ మ్యాథ్స్ ఈజీ అని కాదండి, మనం చేసే రెగ్యులర్ మ్యాథ్స్ ఇంత ఈజీగా ఎలా అవుతుంది? యాక్చువల్లీ మీకు తెలిసిన విషయం ఏంటంటే, అబ్బో పిల్లలు ఫస్ట్ మ్యాథ్స్, రెగ్యులర్ మ్యాథ్స్ అంటే చాలా కష్టం అనమాట. వాళ్ళకు ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి, అడిషన్స్ చేయాలి అండ్ డివిజన్స్ చేయాలి. ఈవెన్ 3rd క్లాస్ పిల్లల నుంచి కూడా పిల్లలు ఎక్కడ ఫోబియా అవుతుందంటే క్యాల్కులేషన్ దగ్గర. అయితే ఆ క్యాల్కులేషన్ని మనం గిఫ్ట్గా ఇచ్చేస్తే, ఎస్, ఎలా ఇద్దాము అంటే ఇట్స్ లైక్ ఏ బ్రెయిన్ జిమ్ యాక్టివిటీ కింద మనము ఈ వేదిక్ మ్యాథ్స్ని పిల్లలకు అందిద్దాము. ఓకేనా? సో వాళ్ళలో ఉన్న మేధాశక్తిని, టాలెంట్ని బయటకు తీయాలి అనుకుంటున్నారు. సరే ఎలా అండి? ఇప్పుడు మనకి పిల్లలకి ఏమి ఇస్తాము? జిమ్ ఇస్తాము, స్పోర్ట్స్ ఇస్తున్నాము, ఫిజికల్గా యాక్టివిటీస్ ఇస్తున్నామే తప్పించి పిల్లలకు మేధాశక్తిని పెంచి ఏదైనా బ్రెయిన్ జిమ్ యాక్టివిటీ ఇస్తున్నామా? లేదు. మరి అలాంటి ఒక మేధాశక్తి యాక్టివిటీ ఏమి ఇద్దాము? అదేనండి వేదిక్ మ్యాథ్స్. సో చూద్దామా? అయితే మ్యాథ్స్ ఈజీ చేసే టెక్నిక్స్ని మనము ఇందులో చెప్పబడుతుంది. అయితే ఇందులో టెక్నిక్స్ ఎన్ని ఉన్నాయి? 29 సూత్రాస్ ఉన్నాయి. సూత్రాస్ ఇస్ నథింగ్ బట్ ఫార్ములాస్ అంటే ఏదో పెద్ద చాలా అనుకోకండి. 6th క్లాస్ 7th 8th క్లాస్లో చాలా ఫార్ములాస్ ఉంటాయి. a+b² a² b² చాలా ఉంటాయి. అలాంటి ఏవి కాదండి, వెరీ సింపుల్ టెక్నిక్స్ తోటి
పిల్లల యొక్క మేధాశక్తిని చాలా పెంచేసి వాళ్ళ మనోధైర్యాన్ని, లాజికల్ థింకింగ్, క్రియేటివిటీ స్కిల్స్, కాన్సన్ట్రేషన్, ఈ అబిలిటీని పెంచామనుకోండి, వాళ్ళ మ్యాథ్స్ స్కిల్స్తో పాటు అకాడమిక్ లెవెల్లో కూడా చాలా ఎక్సలెంట్గా వాళ్ళు రీచ్ అవుతారు. సో దట్ మీరు ఒక ఆదర్శమైన తల్లిదండ్రులుగా అనిపించుకోవాలి అనుకుంటే, మీరు ఒక ఆదర్శమైన తల్లిదండ్రులుగా అనిపించుకోవాలంటే మీ పిల్లలకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? దట్ ఈస్ వేదిక్ మ్యాథ్స్. మీరు మమ్మల్ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఫుల్ కోర్స్ కోసం కూడా. ఈ స్క్రీన్లో మీకు ఇవ్వబడింది మా కోర్సు, ఫుల్ కోర్స్ కూడా మీకు ఆన్లైన్లో ఆర్ ఆఫ్లైన్లో మీకు ఇవ్వబడుతుంది. సో మ్యాథ్స్ ఇంత ఈజీయా అని ఎలా తెలుస్తుంది? రండి, నేను ఇప్పుడు అడిషన్స్ని ఒక మంచి ట్రిక్స్ తోటి ఇప్పుడు చెప్పబోతున్నాను. అరే మ్యాథ్స్ ఇంత ఈజీనా అని అనుకునే విధంగా మీకు ఒక ట్రిక్ చూపించబోతున్నా. అడిషన్స్ని చిటికలో చూపిస్తాను వితౌట్ టేకింగ్ క్యారీ. చూడండి, యాక్చువల్గా మీకు ఒక లాజిక్ ఎప్పుడైనా గుర్తించారండి? నార్మల్గా మనం తెలుగు ఎలా రాస్తాము? లెఫ్ట్ టు రైట్. ఇంగ్లీష్ ఎలా రాస్తాము? లెఫ్ట్ టు రైట్. మై నేమ్ ఈజ్ ప్రతిమ. లెఫ్ట్ టు రైట్ రాస్తాను, లెఫ్ట్ టు రైటే చదివాను. హిందీస్ మేరా నామ్ ప్రతిమ. లెఫ్ట్ టు రైట్ రాశాను, లెఫ్ట్ టు రైటే చదివాను. అవునండి, మరి మ్యాథ్స్ ఎందుకు మనం రైట్ టు లెఫ్ట్ రాస్తాము, చదవడం మాత్రం లెఫ్ట్ టు రైట్ రాస్తాము కదా? ఎప్పుడైనా ఇది గమనించారా? ఎస్, యాక్చువల్లీ ఇది మరీ ట్రెడిషనల్ కాదండి. మనం వేదాల నుంచి తీసుకొనబడిన మ్యాథ్స్ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ టు రైటే రాయాలి, లెఫ్ట్ టు రైటే చదవాలి. సో ఆ టెక్నిక్ ఏందో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కమ్ టు ది పాయింట్. ఎస్, యాక్చువల్లీ మనం ఏంటి 0 to 9 నెంబర్స్ని అడిషన్ చేయడం వస్తే చాలండి. పిల్లలకు 0 to 9 అడిషన్స్ చేస్తే చాలండి. వాళ్ళను ఎవ్వరు కూడా ఆపలేరు. వాళ్ళు ఇంకా మాస్టర్ అనమాట, అడిషన్లో మాస్టర్. ఎలా అంటే చూడండి, సింపుల్. 7 + 9 అంటే వాళ్ళు 16 అని ఫాస్ట్గా చెప్పగలగాలి. 7 + 9 16 అంటే ఇక్కడ ఏంది, క్యారీయా నాన్ క్యారీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 7 + 9 16. నెక్స్ట్ నెంబర్ 8 + 6 4 + 3 ఇది నాన్ క్యారీ. 9 + 4 క్యారీ, 6 + 5 క్యారీ, 7 + 8 క్యారీ నెంబర్, 8 + 9 క్యారీ. అంటే క్యారీ అంటే ఏమీ లేదండి. ఇప్పుడు 8 + 7 అంటే ఏంటి, 15. 15లో 5ని ఎండ్ నెంబర్ అంటారు, 1 వచ్చేసి క్యారీ నెంబర్ అంటారు. అయితే ఈ క్యారీని ఫస్టే మనకు బిఫోర్ నెంబర్కి ఫార్వర్డ్ చేస్తున్నాం, అంటే తీసేసుకొని లెఫ్ట్ నుంచి రైట్ వరకు అడిషను వితౌట్ థింకింగ్ గలగలా రాసేస్తాము. సో మన పిల్లలు ఆ విధంగా మ్యాథ్స్ చేస్తుంటే పేరెంట్స్ ఎలా పొంగిపోతారు తెలుసా అండి? అందుకేనండి ఇది ఒక గిఫ్ట్ లాగా మీ పిల్లలకి ఇవ్వండి. చూడండి, 9 + 7 16. కానీ మనకి ఇక్కడ నుంచి క్యారీ ఇచ్చేయడం వల్ల 16 బికమ్ 17 అయింది. 8 + 6 14 అంటే 4 వీ హ్యావ్ టు టేక్ ఎండ్ నెంబర్. 4ని తీసుకుంటాము. 4కి నాన్ క్యారీ అయితే క్యారీ ఇవ్వాలి, కాకపోతే ఇక్కడ క్యారీ కాదు, నాన్ క్యారీ నెంబర్ కాబట్టి 4 మాత్రమే రాస్తున్నాను. నెక్స్ట్ 4 + 3 7. నెక్స్ట్ 9 + 4 క్యారీ నెంబర్. క్యారీని ఫస్టే ఇచ్చేసి 7 బికమ్ 8 అయిపోయింది. నెక్స్ట్ 9 + 4 13. సో నెక్స్ట్ నెంబర్ క్యారీ కాబట్టి క్యారీని మనం ఫార్వర్డ్ చేసినందుకు ఇది 9 + 4 ఏమైందంటే 14 అయింది. అంటే హియర్ 4 యూ హ్యావ్ టు రైట్. నెక్స్ట్ 6 + 5 11. సో నెక్స్ట్ నెంబర్ క్యారీ కాబట్టి నెక్స్ట్ క్యారీ ఇచ్చేసాము. సో 6 + 5 ఏమైంది, ఇప్పుడు క్యారీ తీసుకొని 12 అయిపోయింది. అంటే 2 ఈజ్ ఎండ్ నెంబర్, యూ హ్యావ్ టు రైట్ 2. నెక్స్ట్ 7 + 8 15. 5 ఈజ్ ఎండ్ నెంబర్, బట్ నెక్స్ట్ నెంబర్ ఈజ్ క్యారీ కాబట్టి ఒకటి క్యారీ ఇచ్చేసినందుకు ఏమైంది, ఇది 5 + 1 6 అవుతుంది. సో హియర్ 6. నెక్స్ట్ 8 + 9 17. 7 ఈజ్ ద ఎండ్ నెంబర్. దిస్ ఈజ్ ద అడిషన్. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి స్లోగా ఒక్కొక్కటి చెప్పాను. అదే నా ముంగట నెంబర్ ఉంటే అసలు పెన్సిల్, పెన్, పేపర్ అవసరం లేదండి. అలా ఒక నెంబర్ ఇచ్చేసారంటే గలగలా ఆన్సర్ చెప్పాలి. అసలు మనకు కావాల్సిందే అది కదా. పిల్లలు అలా ఉండగలగాలి, అంటే మెంటలీ దే హ్యావ్ టు గ్రో అప్. ఏదైనా క్యాల్కులేషన్ని చాలా ఫాస్ట్గా చెయ్యాలి. ఓబ్బో, చాలా అద్భుతాలు ఉన్నాయండి, మీరు చూస్తూ పోండి. మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఇన్డెప్త్ మల్టిప్లికేషన్, స్క్వేర్స్, క్యూబ్స్, డివిజన్స్, పర్సంటేజెస్, ఇలా చెప్పుకుంటూ పోతే అడ్వాన్స్ వేదిక్ మ్యాథ్స్ వరకు నేర్చుకుంటే వాళ్ళు కూడా శకుంతలాదేవి లాంటి హ్యూమన్ క్యాల్కులేటరు, మళ్ళీ ఇప్పుడు మీరు యంగ్ వన్ చూస్తున్నారు కదా, నీలకంఠం భాను,
తను, ఇంకొకరు వచ్చేసి మారుతి రామ్ సింగ్, హ్యూమన్ క్యాల్కులేటర్. వీళ్ళంతా చాలా వెల్ నోన్ పర్సన్స్. వీళ్ళందరూ హ్యూమన్ క్యాల్కులేటర్గా పిలువబడతారు. అంటే వీళ్ళే కాదు, మనకు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మన పిల్లలు కూడా అలా మేధాశక్తితోటి చాలా ఐఐటీలు రంగంలో కానీ సో రీసెర్చ్ సెంటర్లో పోవాలంటే వాళ్ళు కూడా ఎక్సలెంట్గా ఉండాలి. సో మనము వాళ్ళకు ఇలాంటివి అందిద్దాము. చూడండి, ఇదొక అడిషన్. నెక్స్ట్ వచ్చేసి డాట్ మెథడ్ అండి. యాక్చువల్లీ ఇలాంటి నెంబర్స్ చేయాలి ఇప్పుడు నేను. 46 + 78 + 94 + 56 + 78 + 64 + 57 అండ్ సో ఆన్. ఇవన్నీ నెంబర్స్ యాడ్ చేయాలంటే ఫస్ట్ పిల్లలు ఏం చేస్తారు, అమ్మా బాబాయ్ నాకు వద్దు, క్యాలిక్యులేటర్ తీసుకున్నామా టక్ నొక్కామా ఆన్సర్ చే అంటే వాళ్ళకు ఓపిక లేవు. ఇలా క్యాలిక్యులేషన్ చేద్దాము అవసరం లేదు, పెన్ను కూడా అవసరం లేదు, డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళి ఆన్సర్ చేయొచ్చు. సో అలాంటి కెపాసిటీ రావాలంటే ఈడొక ట్రిక్ ఉందన్నమాట. సింపుల్, నేను డాట్ పెట్టుకుంటూ పోయి లాస్ట్ ఫైనల్గా ఆన్సర్ ఇస్తాను. చూడండి, ఏమీ లేదండి. ఇక్కడ డాట్ మెథడ్ అంటే డాట్ కన్సిడర్ యాడ్ అప్ టు 10. 10 వచ్చినప్పుడు డాట్ పెట్టేసుకుంటూ వెళ్ళడమే. చూడండి, 3 + 6 9, 9 + 7 16 అంటే 6 క్యారీ మిగులుతుంటే 10 ఇక్కడ పెట్టేస్తాము. 6 క్యారీ, 6 + 4 అగైన్ 10, 8 + 6 14 అంటే 4 క్యారీ, 4 4 8, 8 8 16, 6 క్యారీ, 6 6 12, 2 మిగిలింది. అంటే నంబర్ ఆఫ్ డాట్స్ అంటే నంబర్ ఆఫ్ టెన్స్. 1 2 3 4 5, 5 డాట్స్ అంటే 50, 52 వచ్చింది ఇక్కడ. సో 1 కాలం అయిపోయింది కదా. నెక్స్ట్ సెకండ్ కాలం 7 + 9 16 అంటే 6 క్యారీ, 10 ఇక్కడ పెట్టేసాం, 6ని తీసుకున్నాం. 6 + 5 11 డాట్ 1, 1 + 6 7, 7 7 14 అంటే 4 క్యారీ, 4 + 5 9, 9 + 9 8 డాట్ పెట్టేసాను, 8 క్యారీ తీసుకుని. 8 + 7 15, 5 క్యారీ, 5 + 4 ఎంత అవుతుంది ఫైనల్గా 9 ఒకటి మిగిలిపోయింది. సో ఎన్ని డాట్స్ ఉన్నాయి, 1 2 3 4 5, 59. అయితే ఒక కాలంలో 59, ఇంకొక కాలంలో 52. సో దీన్ని మళ్ళీ మనం సింగిల్ ఆన్సర్ రావాలంటే బ్యాలెన్సింగ్ రూల్ అనేది ఒక ట్రిక్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న టెన్స్ వాల్యూని ఇక్కడ ఉన్న వన్స్ వాల్యూ తోటి యాడ్ చేస్తే మనకు సింగిల్ అయిన ఆన్సర్ 2. 9 + 5 14 మీన్స్ క్యారీ, దిస్ ఇస్ 6. 642 ఇస్ ద ఆన్సర్. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, స్లోగా చెప్పాను, పిల్లలు అయితే గలగలా చేసేస్తారండి. సింగిల్ లైన్ ఆన్సర్ వితౌట్ టేకింగ్ క్యారీ, దిస్ ఇస్ ద ఆన్సర్. చూసారు కదండి, ఈ అడిషన్ని ఇంత ఈజీగా చేయగలమా అని మీకు అనిపించింది. డాట్ మెథడ్ని కూడా ఇంత లెంతీ ప్రాసెస్ని కూడా ఈజీ మెథడ్లో చేశాను. సో ఇలాంటి ట్రిక్స్ మీకు కావాలంటే మీ పిల్లలకి ఇంకేదైనా బ్రెయిన్ జిమ్ యాక్టివిటీ కింద ఏదైనా ఇవ్వాలనుకుంటే వేదిక్ మ్యాథ్స్ను ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసము మా iDream ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ iDream ఛానల్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ.